రంగారెడ్డి నుంచి శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి, సమస్య ఏమిటండి? మేము ల్యాండ్ తీసుకున్నాం సార్, ఒక 50,000 ఏళ్ళ కింద. ఏంటండి మీ వాయిస్ కొంచెం క్లియర్గా లేదండి, కొంచెం గట్టిగా చెప్పరా? 60 సంవత్సరాల క్రితం ల్యాండ్ తీసుకున్నాం. హలో, వినిపించట్లేదండి. 60 years కింద ల్యాండ్ తీసుకున్నాం సార్. 60 years బ్యాక్ ల్యాండ్ తీసుకున్నారా? ఓకే, 50 ఏళ్ళ కింద ఓకే. తీసుకున్న తర్వాత ఏమైందంటే ఇద్దరం కలిసి తీసుకున్నాం సార్. ఇద్దరం కలిసి తీసుకుంటే వారు ఏం చేసినట్టు 10,000 చెల్లింపు చేస్తుండ్రు. హలో, ఇద్దరు కలిసి తీసుకున్నాక ఏమైంది? మేము ఇద్దరం కలిసి తీసుకున్నాం. తీసుకుంటే ఏం చేసిందంటే తీసుకున్నాం మేడం. 10 ఎకరాలు. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. శ్రీకాంత్ గారు టీవీ చూస్తున్నారా అండి మీరు? ఏం సార్, కొంచెం ఇంట్లో ఉన్నట్టున్నారు, సిగ్నల్స్ అడగలేదు, కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి. అయితే సార్ ఏమవుతుందంటే 20 ఎకరాలు తీసుకున్నాం ఇద్దరం కలిసి. 20 ఎకరాలు తీసుకుంటే అంటే పెళ్లి చేసుకున్నా ఆయన ఫస్ట్. హలో, చెప్పండి క్లియర్ గా చెప్పండి. అయితే 20 ఎకరాలు తీసుకున్నాం మేడం ఇద్దరం. 2 ఎకరాలు ఇద్దరు కలిసి తీసుకున్నారు 60 ఏళ్ల క్రితం. 20 ఎకరాలు తీసుకున్నాం. ఓకే. ఇద్దరు తీసుకున్నాం. ఆయన ఏంటంటే పట్టదారు 2 ఎకరాలు మా నాన్నకి ఎక్కువ చేసుకుండు పెళ్లి. హలో, మీ వాయిస్ సరిగ్గా లేదండి శ్రీకాంత్ గారు, మీరు కొంచెం సిగ్నల్ ఉండే స్థలానికి వచ్చి మాట్లాడితే మాకు వినిపిస్తుందండి. ఓకే, మీకు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు, లేకపోతే మా టీం వాళ్ళే మీకు కాల్ చేస్తారండి. మరొక కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు, జగదీష్ గారు హైదరాబాద్ నుంచి. జగదీష్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? సార్ మాది ఒక సొసైటీ సార్, విశ్వకర్మ సొసైటీ. ఓకే. ఆ సొసైటీ ఇస్తే మేము ల్యాండ్ అనమాట, వాళ్ళు ఉంటారు 20 ఏమో ఇక్కడ మాకు సొసైటీ కోసం పెట్టినట్టున్నారు సార్. అది మాది ఏంటంటే 17 ప్లాట్ సార్. ఒక్క నిమిషం అండి, అసలు వాయిస్ బ్రేక్ అవుతుంది ఎందుకు? జగదీష్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. సార్ ఇప్పుడు వస్తుందా సార్? చెప్పండి. అదే సార్, మేము సొసైటీ అని ఉన్నా సార్, 1981లో క్రియేట్ చేసింది. ఒక్క నిమిషం జగదీష్ గారు, మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదండి, మీరు సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది. మాది విశ్వకర్మ సొసైటీలో ప్లాట్లు ఉన్నాయి సార్, మా సొసైటీ కోసం అని క్రియేట్ చేసింది సార్. ఓకే. ఆ క్రియేట్ చేసిన ఏంటంటే మాకు వెళ్ళకుండా మేము చూస్తున్నప్పుడు ఓకే బాగానే ఉండే. ఇప్పుడు ఒకసారి చర్చ ఏం చేసిందంటే ఒక 40 feet రోడ్ ప్లస్ మా జాగాలో 10 feet ఎంక్రోచ్ అయిపోయింది సార్. ఎంక్రోచ్ అయిపోయి గోడ కట్టేసింది సార్, ఒక 15 feet గోడ కట్టేసింది. ఎవరు? ఈ చర్చ్ వాళ్ళు సార్. మేము పర్సనల్ గా అడిగితే మా ల్యాండ్ లో ఉన్నది, తర్వాత మేము జరిపేస్తామని చెప్తున్నాడు సార్. అంటే మా జరిపేటప్పుడు ఎవరు ఇంతమంది సొసైటీలో ఎవరు పోయి దాన్ని కనిపెట్టలేకపోయినాము. వాళ్ళ తర్వాత చూస్తే మా ల్యాండ్ రోడ్ 30 feet రోడ్ ప్లస్ 10 feet ప్లాట్ కుక్క వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు మళ్ళీ పోయి అడుగుతామని మేము గ్రామ పంచాయతీలు అడిగితే వాళ్ళు ఏమో నేను ఆర్టీఐ కూడా అప్లై చేసినాను, దానికి కూడా రెస్పాన్స్ రాలే మేడం. ఇప్పుడు నేను ఎట్లా చేయాలి మేడం? నాకు ఇప్పుడు దారి ప్లాట్ లో పోవాలంటే దారి లేదు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చూస్తున్నట్టే వాళ్ళు అక్కడ రెడ్డి వాళ్ళందరూ సొసైటీ లాగా చేసేసుకొని ఎవరెవరో ఇట్లా ఇరుకైపోయిందని ఏదో అక్కువగా అమ్మేసుకున్నారు. అందరూ ఈ ముందు ప్లాట్ వెనక ప్లాట్ తో సహా వాళ్ళు దారి పెట్టుకుంటున్నారు. నాకు ఇప్పుడు 4 మొత్తం మా బావాలైన కలిపి 4 ప్లాట్లు ఉన్నాయి అక్కడ 200. దానికి దారి లేదు మేడం. పరిష్కారం అవుతుంది. ఎక్కడ ప్రాపర్టీ ఇది కీసర మేడం, కీసర. ఓకే, అయితే మీరు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అక్కడ కలెక్టర్ కి ఫస్ట్ ఒక అప్లికేషన్ ఇవ్వాలండి. ఓకే వినండి, అయితే మీరు కలెక్టర్ కి ఇచ్చిన తర్వాత రెస్పాన్స్ రాలేదు, ఆర్టీఐలో వేసిన రెస్పాన్స్ రాలేదు కాబట్టి ఈ రిప్రజెంటేషన్స్ ఏవన్నీ బేస్ చేసుకొని హైకోర్టులో కేసు వేయండి. హైకోర్టులో రిట్ అయ్యండి డైరెక్ట్. ఎట్లా అంటే అక్కడ ఎవ్వరు కూడా యాక్షన్ తీసుకుంటలేరు, ఎవ్వరు కూడా అంటే ఇప్పుడు ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా మీ ల్యాండ్లోకి వచ్చిన తర్వాత ఎవరు కూడా చేయకపోతే మొత్తానికి మీ వెళ్ళిపోతుంది. అంటే మీరు డబ్బులు పెట్టి కొన్న ప్రాపర్టీ మీకు దక్కకుండా ఎవరో తీసుకోవడం తప్పు. అలాంటప్పుడు యాక్షన్ కూడా తీసుకుంటలేరు అన్నప్పుడు మీరు వెళ్ళి రిట్ అనేది వేయొచ్చు. హైకోర్టులో రిట్ అంటారు దాన్ని.
ఈ రిప్రజెంటేషన్స్ బేసిస్ చేసుకొని వేయాల్సి ఉంటుంది. ఇట్లా కలెక్టర్ ఎవరు తీసుకోవట్లేదు యాక్షన్ అని చెప్పి. ఈవెన్ మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ఉన్నారా లేదా? పోలీస్ స్టేషన్ లో ఇవ్వలేదు మేడం. పోలీస్ స్టేషన్ లో ఇవ్వడానికి మాకేం స్కోప్ లేదు, ఎందుకంటే ఎవరు ఎంక్రోచ్ కాలేదు. ఓకే. వీళ్ళు మాత్రం 17 మెంబర్స్ మేడం. మేము ఆ గోడకు మొత్తం 17 మంది ఉన్నాం. ఓకే. ఆ 17 మందిని ఏం చేశారంటే వీళ్ళు ఇంకా పోయిన వరకు భయపడి అందరు అమ్మేసుకున్నారు. అక్కడ ఏదో అగ్వకు అమ్మేసుకున్నారు. 2 లక్షలకు 3 లక్షలకు 200 గజాల జాగాలు అందరు ఒక ఆయన కొనుక్కోవడానికి ఒక ఆఫీస్ ఓపెన్ చేసిండు. ఇది రాదు మీకు, నాకు ఇచ్చేయండి అని అక్కడ లాగేస్తున్నారు అందరు. అట్లా మీరు హైకోర్టులో వేసేయండి కేసు. హైకోర్టుకి పోమంటారు మేడం? హైకోర్టులో ఏంటి, హైకోర్టు అంటే భయపడకండి. హైకోర్టులో రిప్రజెంటేషన్స్ వేస్తే ఏంటంటే హైకోర్టు నుంచి ఆర్డర్స్ వస్తాయి, మీకు ఎక్కువ టైం కూడా పట్టదు. దాన్ని బట్టి ఆర్డర్స్ ఏమని ఉంటుందంటే కలెక్టర్ అందరూ కూడా ఏమంటారు ఆర్టీఏ కింద ఎందుకు ఫస్ట్ రిప్లై ఇస్తలేరు అని దాని మీద కోర్టు నిర్ధారిస్తుంది. దాంతోపాటు ఈవెన్ కలెక్టర్ కూడా ఎందుకు యాక్షన్ తీసుకుంటారు, యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చినప్పుడు అప్పుడు చచ్చినట్టు కలెక్టర్ తీసుకోవాల్సిందే కదా యాక్షన్. ఏదో ఒకటి తేలిపోతుంది అనమాట. సో జనరలీ రిప్రజెంటేషన్స్ అన్ని కూడా హైకోర్టులో వేయొచ్చు. చాలా మందికి ఇప్పుడు అంతేనండి. ఇప్పుడు చాలా మంది ఏం తెలియదంటే ఒక దగ్గర అంటే ఏ ఎంఆర్ఓకో ఆర్డీఓకో లేకపోతే కలెక్టర్కో సర్వేయర్కో మున్సిపాలిటీకో వీళ్ళందరికీ మనం కంప్లైంట్స్ ఇస్తాం, జనరల్ ఇస్తాం. ఇచ్చినప్పుడు యాక్షన్ అనేది తీసుకోరు. వాళ్ళు ఎలాంటిది కూడా రిప్లై ఇయ్యరు, ఏం చేయరు, అసలు పట్టించుకోరు. అలాంటి అప్పుడు అక్కడికే మీరు ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఇవి ఛాలెంజ్ చేసుకుంటే మీరు వెళ్ళి హైకోర్టులో వేయొచ్చు రిట్ అనేది. సో హైకోర్టు ఉండింది కూడా అందుకే. అంటే ఎవరైతే సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ పని కనుక వాళ్ళ డ్యూటీ కనుక వాళ్ళు సరిగ్గా చేయనప్పుడు వాళ్ళ డ్యూటీ చెయ్యండి అని చెప్పడానికి హైకోర్టు ఉంది. సో మీరు వెళ్ళి రిట్ అనేది వేసుకోవచ్చు హైకోర్టులో. వేస్తే అప్పుడు హైకోర్టే వాళ్ళని మందలిస్తుంది, ఎందుకు తీసుకోవట్లేదు తీసుకోండి అని చెప్పేసి. వాళ్ళకి సంబంధించి గవర్నమెంట్ లీడర్స్ ఉంటారు. సో వాళ్ళు ఆ కేసుని వాళ్ళు వాదిస్తారు. అక్కడ మీ కేసు అక్కడనే తేలిపోతుంది. ఆల్మోస్ట్ 70% అక్కడనే తేలిపోతుంది మీకు. తర్వాత కలెక్టర్ గారు మీ తీసుకుని అప్లికేషన్ తీసుకొని మీ పేపర్లు చూసి అక్కడ న్యాయం అన్యాయం ఏం జరిగింది దాన్ని బట్టి ఎవరికి సంబంధించిన వాళ్ళకి అదేమంటారు ఆర్డర్స్ అనేది ఇస్తుంది. సో ఒకవేళ ఇల్లీగల్గా ఎంక్రోచ్ చేయడం అంటే అగేన్స్ట్ చర్చ్కి ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పడం, అంటే ఆ ల్యాండ్ మీకు తిరిగి ఇవ్వడం, మీ పొజిషన్ మీరు తీసేసుకోవచ్చు. అప్పుడు మీ ప్రాపర్టీ మీరు తీసేసుకోవచ్చు వాపస్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే.